హలో అండి. నమస్తే. నేను శ్రీలక్ష్మి. మన ఇంట్లో ఉండే రాగి వస్తువులు, ఇత్తడి వస్తువులు క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి లిక్విడ్ చూద్దామండి. ఈ లిక్విడ్‌తో చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. మనం కష్టపడి తోమాల్సిన పని, అదే పనిగా రుద్దాల్సిన పని ఏముండదు. జస్ట్ ఇలా స్ప్రే చేస్తేనే చక్కగా మెరుస్తాయి. ఎంత నల్లటి వస్తువులైనా సరే ఈ విధంగా మెరుస్తాయండి. ఇప్పుడు ఇంక చూడండి, నా దగ్గర ఉన్న పూజ వస్తువుల్ని క్లీన్ చేసి చూపిస్తానండి. నేను ఇంట్లో లేకపోవడం వలన వీటిని క్లీన్ చేసి అయితే 1 ½ మంత్ అయిందండి. ఊరు వెళ్ళాను. అందుకే ఇవి బాగా నల్లగా అయిపోయాయి. ఇప్పుడు ఇంకా లిక్విడ్ తయారు చేసుకుందామండి. దీనికోసం ఫస్ట్ మనకు కావాల్సింది నిమ్మ ఉప్పండి. చూడండి, ఇదైతే ఇలా ఉంటుందండి. సన్న సగ్గు బియ్యం ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట. కిరాణా స్టోర్స్‌లో దొరుకుతుంది. నేను దీన్ని డీమార్ట్‌లో తీసుకున్నానండి. ఇది ఇప్పుడు మనకి 2 టేబుల్ స్పూన్లు కావాలి. పెద్ద స్పూన్లు 2 స్పూన్లు తీసుకున్నాను. అలాగే చిన్న స్పూన్‌తో 1 స్పూన్ సాల్ట్ అండి. అలాగే లిక్విడ్ ఉంటుంది కదా, విమ్ లిక్విడ్ అండి. అదొచ్చేసి 1 స్పూన్ అనమాట. ఇంకా వెనిగర్ అండి. వెనిగర్ వచ్చేసి 2 టీ గ్లాసులు వేస్తున్నాను. ఇదంతా కలిసేలాగా బాగా కలపాలండి. ఈ లిక్విడ్ మనకి చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుందండి. ఎంత నల్లగా ఉన్నా సరే క్షణాల్లో మెరుస్తాయి. దీన్ని మనం ఒక స్ప్రే బాటిల్‌లో వేసుకోవాలి. మీ ఇంట్లో కూడా ఇటువంటి శానిటైజర్ బాటిల్స్ ఉంటే గనక ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంక చూడండి, జస్ట్ నేను అలా స్ప్రే చేశానో లేదో, ఆ స్ప్రే పడిన చోట చక్కగా మెరుస్తుంది కదా, మీరే చూస్తున్నారు. ఇప్పుడు మనకి స్క్రబ్బర్‌తో కూడా పని లేదండి. ఇలా కొద్దిగా చేత్తోనే ఈ విధంగా అంటే నలుపంతా పోతుంది. కాకపోతే వెంటనే కడిగేయాలండి. వెంటనే కడిగేసి తుడుచుకోవాలి. లేదంటే మరకలు పడతాయన్నమాట. ప్రతిరోజు పూజ చేసేటప్పుడు మనం పూజ సామాను రోజు తోముకుంటాం కదా, అలా తోముకునేటప్పుడు మనం ఈ స్ప్రేని కనుక యూజ్ చేస్తే 5 నిమిషాల్లో పూజ సామానంతా క్లీన్ అయిపోతాయి. అంతేకాకుండా రాగి బాటిల్స్, అలాగే రాగి బిందెలు కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా కూడా క్లీన్ చేసుకోవచ్చని చెప్పడానికి నేను ఈ విధంగా చేస్తున్నాను చూడండి. లిక్విడ్‌లో ఒక క్లాత్‌నైతే ముంచాను. జస్ట్ కొద్దిగా లిక్విడ్ తీసుకొని, చూసారా? ఆ లిక్విడ్‌లో క్లాత్‌ని ముంచి తుడుస్తుంటే తుడిచిన దగ్గర, తుడవని దగ్గర ఎంత తేడా ఉందో చూడండి. లిక్విడ్ మాత్రం చాలా చాలా బావుంటుందండి. స్ప్రే లేనప్పుడు ఈ విధంగా ఒక బాటిల్‌లోకి తీసుకొని, ఇలా మనకు అవసరమైనప్పుడు ఒక బౌల్‌లోకి తీసుకొని ఇలా క్లాత్‌ని కొద్దిగా లిక్విడ్‌లో ముంచి ఇలా తుడిచి వెంటనే కడిగేయొచ్చండి. ఇలా కూడా మనకి లిక్విడ్ చాలా తక్కువ పడుతుంది. రాగి, ఇత్తడి వస్తువులు క్లీన్ చేయాలంటే చేతులు అరిగేలాగా రుద్దాల్సిన పని లేదు. తప్పకుండా ఈ ఐడియాని అందరూ ట్రై చేయండి. మీరు ఒకేసారి ఎక్కువ లిక్విడ్ తయారు చేసి ఇటువంటి బాటిల్స్‌లో పోసుకోవచ్చండి. ఇవైతే మనకి బయట షాపుల్లో దొరుకుతాయి. నేను ఈ వస్తువులన్నీ కూడా జస్ట్ అలా స్ప్రే చేసి చేత్తో లైట్‌గా అలా రబ్ చేస్తూ ఉంటే తెల్లగా వచ్చాయి. కడిగి వెంటనే తుడిచానండి. ఈ ఐడియా మీకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.